అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఈ చిన్న పరిహారం చేసి చూడండి, చక్కగా ఉపయోగపడుతుంది. జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే అప్పులు ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు కుజుడు బలం పెరగాలంటే కుజుడికి ఇష్టమైన కందిపప్పు కాబట్టి కందిపప్పు దీపాన్ని వెలిగించాలి. 9 మంగళవారాలు కందిపప్పు దీపం వెలిగించినట్లయితే మీ జాతకంలో ఉండే కుజదోషం తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి పొందగలరు. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం రోజు అంటే 9 మంగళవారాలు చక్కగా ఈ కందిపప్పు దీపాన్ని వెలిగించడం వలన రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ కందిపప్పు దీపాన్ని ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది, చివరి వరకు చూడండి. ఏమన్నా సందేహాలు వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మనము మంగళవారం రోజు దీపం వెలిగించాలంటే ముందు రోజే చక్కగా పూజ గదిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఆంజనేయ స్వామి ఫోటో ముందు కానీ మామూలుగా పూజ గదిలో కానీ ఎక్కడైనా చక్కగా అక్కడ శుభ్రం చేసుకొని ఇలా ఒక మట్టి ప్రమిదను పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక పెద్ద మట్టి ప్రమిద, ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని చక్కగా ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ పెద్ద మట్టి ప్రమిదలో కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పు ఆ మట్టి ప్రమిద నిండుగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెము కుంకుమ వేసి ఆ తర్వాత చిన్న మట్టి ప్రమిదను ఉంచి ఆ చిన్న మట్టి ప్రమిదలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేయాలి. నేనైతే ఇక్కడ ఆవు నేతిని వేస్తున్నాను. ఆవు నేతిని ఆ మట్టి ప్రమిదలో నిండుగా పోసి ఆ తర్వాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి అలా 9 అయినా వేసుకోవచ్చు, 5 ఒత్తులన్నా వేసుకోవచ్చు, లేదంటే 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి కందిపప్పు దీపాన్ని పూజ గదిలో మధ్యలో కానీ ఇలా ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఉంచి అందులో కుంకుమ వేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన దీపానికి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ఆ తరువాత చక్కగా ధూపం వేసి మనము ఈ దీపాన్ని వెలిగించిన రోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. అష్టోత్తరము చదువుతున్నంతసేపు సింధూరం ఉంటుంది కదండి, ఒక ప్లేటు ఏర్పాటు చేసుకొని ఆ సింధూరంతో అష్టోత్తరం చదువుకోవాలి. ఆ సింధూరాన్ని రోజు మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది. ఇలా మనము కందిపప్పు దీపం వెలిగించాం కదండి, ఆ దీపం కొండెక్కిన తరువాత కందిపప్పుని మనము పక్షులకి వేస్తే సరిపోతుంది. ఇలా 9 వారాలు మంగళవారాలు ఈ దీపాన్ని వెలిగించాలి. ఆ 9 మంగళవారాలు కందిపప్పుని ఆ ప్రమిదలను మార్చుకుంటూ ఉండాలి. ఇదంతా చక్కగా ఒక నమ్మకంతో కానీ చేసినట్లయితే మనము అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతాము. అంతేనండి. కందిపప్పు దీపం ఎలా వెలిగిస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే శారదాస్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. అన్నట్టు మర్చిపోయాను, శారదాస్ ఛానల్లో ఈ మధ్య కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో వీడియో అప్లోడ్ చేశానండి. చక్కగా ఉపయోగపడుతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.